నేను చూడను నేను చెప్పిందే వింటాను అర్థమైందా? ఇప్పుడు నాకు అది పని నాకు 2 రోజులు టైం ఇస్తారా ప్రిపేర్ అవుతాను ఇక్కడ ఉండిపోయింది చెప్పేసాను ఇది లాస్ట్ సెకండ్ లో చెప్పాను మనం ఈ రోజు క్లాసిక్ టీవీకి వచ్చాము సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ క్రిస్మస్ సీక్రెట్ హలో కాన్సెప్ట్ ఓకే గెస్ట్ గురించి మనం ఇంట్రొడక్షన్ సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా అబ్బాయి క్యాప్ పెట్టుకోవడం కనిపించట్లేదేమో కానీ కనిపిస్తున్నారా ఓకే ఇతను ఫేమస్ సెలబ్రిటీ అండ్ సింగర్ ఫ్రమ్ కమిటీ కుర్రాళ్ళు రాంబాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగర్ కదా యాక్టర్. అదేంటి దాంట్లో పాడరు కదా ముద్దు ముద్దుల ఇదే కదా అది. అవునా అదేలే. సో రాంబాబు అలియాస్ రఘువరన్ బీటెక్ కూడా ఉంది సర్లే కానీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అంతద్దు నేను చెప్తాను. సో ప్రతి ఆఫీస్లోనూ ప్రతి దగ్గర సీక్రెట్ శాంతా అని చెప్పేసి ఉంటుంది కదా. ఇంకా చిన్నప్పుడు శాంతాక్లాస్ నిజంగా వచ్చి గిఫ్ట్స్ ఇస్తారు అనుకుంటాము. ఇప్పుడు మేము ఒక 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఒక టీమ్కి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలన్నమాట. గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ సంథింగ్ విచ్ వి వాంట్. గిఫ్ట్స్ అనేవి ఎప్పుడు మనకు కావాల్సి వస్తుంది. మాకు ఇస్తారా? మేము మీకు ఇస్తాం, మీరు మాకు ఇవ్వాలి. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే 2 టీమ్స్ ఉంటాయి. ఒక టీం వేరే టీంకి 3 గిఫ్ట్స్ ఇస్తారు. ఆ 3 గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇంకో టీం వాళ్ళు ఆ గిఫ్ట్ని చూడకుండా గెస్ చేయాలి. గెస్ చేస్తే ఆ గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ గెస్ చేయకపోతే ఆ గిఫ్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంది. కంపెనీ ఏ కంపెనీకి వస్తుంది? మీకోసం ఈ సెటప్ అంతా రెడీ చేసి ఇంత కష్టపడతాం కదా, మా పొట్ట గుడ్డి కోసం మేమే కంపెనీ అన్నమాట. సో మీ ఎవరైతే టీమ్కి గిఫ్ట్స్ ఇస్తున్నామో మీరు ఒకళ్ళు ఆ గిఫ్ట్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకళ్ళు గెస్ట్ చేయగలిగితే మీ ఎక్స్ప్లెనేషన్కి మిగతా ఇంకో పార్టిసిపెంట్ గెస్ట్ చేయగలిగితే అప్పుడు ఆ గిఫ్ట్ మీ సొంతం అవుద్ది అనమాట. ఓకే. సో ఇక టీమ్స్ వచ్చేటప్పటికి నా టీంలో ఎవరు ఉంటారమ్మా? నేను ఎవరు ఉంటారంట? ఓకే అత్యంత తెలివైన రాలు అయితే మిగిలిన మీరే కదా, మీరు టీం. ఇంకా సో మా టీం పేరు ఉండాలి కదా, ఏంటి పేరు? ఆర్గానిక్ మాది కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే రైట్, సూపర్. ఆర్గానిక్ టీమ్ అండ్ కెమిస్ట్రీ టీమ్. రూల్స్ ఆఫ్ ద గేమ్. ఫస్ట్ గెస్ట్ చేసే వాళ్ళు మీకు టైం ఇచ్చేది 2 minutes మాత్రమే. 2 minutesలో మీరు ఇది ఏంటి అని చెప్పేసి గెస్ట్ చేయించుకోగలగాలి. ఓకేనా? స్పేస్కి సంబంధించిన ఏ వర్డ్ వాడకూడదు. స్పేస్ షిప్, ఇస్రో, నాసా కూడా వాడకూడదు. ఇస్రో, నాసా, స్పేస్ షిప్, నాసా, ఇస్రో, ఎలాన్ మస్క్ ఎందుకు వచ్చారు? ఇప్పుడు స్పేస్ షిప్, నాసా 3 అయిపోయినాయి. ఏంటి మిగిలి? అంతే 3 కదా. ఎలాన్ మస్క్ సంబంధించిన వాడకూడదు. ఓకేనా? ఒకటే, అదంతా ఒకటే. స్పేస్ స్టేషన్ కూడా 1, ఇస్రో 1, నాసా 1, ఎలాన్ మస్క్ 1, అన్ని 1. ఒక నిమిషం మీరు చెప్పండి. మీరు చెప్పండి, ఏం చెప్పండి, నాకు చూపిస్తుంది కదా బొమ్మ, మీరు చెప్పండి. సరే చెప్తానే చూద్దాం. అది ఏది వాడకూడదు. ఇంకా క్రియేటివిటీ ఎలా వస్తుంది నీకు? సరే స్పేస్ సంబంధించి వాడకూడదు, అది ఒకటి. స్పేస్ కి సంబంధించింది. షో పీస్ అని టాయ్ అని కూడా వాడకూడదు. షో పీస్, టాయ్ వాడకూడదు. అది వేరే భాష చెప్పకూడదు. ఇంగ్లీష్ కదా తెలుగులో చెప్పేద్దాం కూడా చెప్పకూడదు. ఆట బొమ్మలు ఇలాంటివి ఏం కాదు. వస్తువులు ఇలా చెప్పకూడదు. ఇంకోటి ఏదో ఉండాలి. ఇంకొకటి స్పేస్ లో అన్ని కవర్ అయిపోయాయి. మరే అలాగే చెప్పాలి. లేదా ఊరికి వచ్చేస్తాను ఇక 3 ఆస్ట్రోనట్లు. అది అంతేలేండి. అవి 3 చెప్పుకోండి అట్లీస్ట్. వాడాలి, ఇక్కడ వాడాలి. సో టైం అన్నమాట. సో ఇది రూల్. లెట్స్ కాల్ హర్. 3, 2, 1 స్టార్ట్. ఓకే స్టార్ట్. ఇక్కడ దీంట్లో ఒక గిఫ్ట్ ఉంది. ఓకే. సో అది ఏమై ఉంటుంది? గిఫ్ట్ అయి ఉంటుంది. 2 minutes. వైల్డ్ గెస్ ఒకటి చేసి. విస్కీ. మరి ఆర్జీబీ అంత వైల్డ్ కాకుండా పంచభూతాలు ఎన్ని? 5. అవి ఏమేమిటి? నీరు, గాలి. దాంట్లో ట్రావెలింగ్ ఎలా చేస్తాం? ఒక్కొక్క దాంట్లో నాకు విడమని చెప్తా ఉండు. బస్సులో. ఓకే అయిపోయింది ఒకటి. నెక్స్ట్ MMTS మెట్రో. ఎయిర్ప్లేన్. ఓకే ఏరోప్లేన్.
ఏరోప్లేన్. వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఫర్ ఏరోప్లేన్? హెలికాప్టర్. ఏంటి అగైన్? ఏరోప్లేన్ కి ఆల్టర్నేటర్ డ్రైనా? ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ ఎవరు డ్రైవ్ చేస్తారు? పైలట్. ఓకే, నెక్స్ట్ చెప్పు, ఇంకా చెప్పు. నెక్స్ట్ పైలట్. ఏరోప్లేన్. నెక్స్ట్ ఫ్యామిలీ. ట్రైన్. నెక్స్ట్ జెట్. జెట్ తర్వాత ఓకే, ఏ బేస్ లో చెప్పమంటున్నావు అంతేనా? ఫ్యూయల్ ఏంటి? ఏరోప్లేన్ ఫ్యూయల్. ఎయిర్ప్లేన్. ఫాస్ట్ ఏరోప్లేన్ కాకుండా ఇంకా స్పేస్. ఓకే స్పేస్ జెట్టా? స్పేస్ అయిపోయింది. నాకు కొంచెం స్పేస్ ఇమ్మని అడుగుతున్నా. అయినా కానీ వాడకూడదు, అది కూడా వాడకూడదు. నాకు స్పేస్. సో ఇట్స్ స్పేస్ జెట్. ఏలియన్ ట్రావెల్ చేసే ఉంటది కదా, అదేనా? ఏలియన్. రాకెట్. దివాళీ చెప్తున్నావు. దీపావళి. రాకెట్. రాకెట్ లోపల, రాకెట్ లోపల ఉండేవాడా? అవుట్ సైంటిస్ట్. ఆస్ట్రోనాట్. యా, మనం గెలిచాం. ఏంటి గెలిచింది? మేము గెలిచాం. ఆస్ట్రోనాట్. 20 సెకండ్స్ ఇచ్చిన టైం అయిపోయింది. ఇది పైన క్యాండీ, లోపల బబుల్ గమ్ ఇప్పుడు ఉంటుంది. నేను చెప్పాలి. సో అదే చెప్పాలి, పైన క్యాండీ ఉండి లోపల బబుల్ గమ్ ఉండే లాలీపాప్ అని చెప్పాలి. ఓకే, రెడీ? 1 2 3 టైం స్టార్ట్స్ నౌ. ఆర్య మూవీ గుర్తుందా? ఆ ఆర్య మూవీలో ఆ హీరో బాగా తింటాడు. ఏంటిది? హీరోయిన్ పడిపోయింది. హీరోయిన్ పడిపోయినప్పుడు షీ ఫెల్ అని చెప్పేసి అందరికి పంచి పెడతారు కదా. చాక్లెట్స్. స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ చాక్లెట్. చాక్లెట్. అయిపోయింది. సంబంధం లేదు, ఇవి చెప్పకూడదు. చాక్లెట్ నేను చెప్పాను. ఓకే అయిపోయింది. తినేదని కూడా చెప్పకూడదు. నేను చెప్పలేదు. లేదు వాళ్ళు తింటారని చెప్పి టైం ఆపేలా 36 సెకండ్స్. ఓకే, రెడీ? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్? డైరీ మిల్కా? కాదు. సిల్కా? అంత పెద్ద కాదు. లో బడ్జెట్. లో బడ్జెట్. చిన్న పిల్లలు కూడా. ఆశ చాక్లెట్స్. కాదు. ఆరెంజ్ బైట్స్. స్టిక్కర్ వచ్చేది కదా మనకి గీకుండా. ఆగండి. అయ్యో మీకు అది గుర్తులేదా? రాట్లేదు చెప్పడం. ఆయా మూవీలో చెప్పేది అది. ఇంకా మ్యాంగో ఉంటది. మ్యాంగో బైట్సా? కాదు, లాంటిది. కచ్చా మ్యాంగోనా? బుడుగు ఉత్తరు తెలుసా మీకు? బెలూన్. బిగ్ బబుల్ గమ్. అదొకటి. దాని తర్వాత వచ్చేసి అదే చిన్న చాక్లెట్. సెంటర్ ఫ్రెష్ ఫస్ట్ మీరు చెప్పింది బబుల్ గమ్ చెప్పారు కదా. బబుల్ గమ్ అది కైండ్ ఆఫ్ బబుల్ గమా? అదొకటి. ఇంకో బిగ్ బబులా? ఫస్ట్ కరెక్టే. సరే ఫస్ట్ కరెక్టే. 20 సెకండ్స్ మోర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పిన చాక్లెట్ లోనే లో బడ్జెట్ ₹2. ₹2 లో బడ్జెట్. ఇది వరకు 10 seconds. ₹2. ఇంకో 10 సెకండ్స్ ఉంది. స్టిక్. మ్యాంగో లాలీపాప్. 5 ఫస్ట్ 2 మ్యాంగో లాలీపాప్. బబుల్ గమ్. చెప్పేసాను. ఇది లాస్ట్ సెకండ్ లో చెప్పాను. అయిపోయింది టైం అక్కడ. అయినా అది పెద్ద మనకి ఇచ్చిన అల్లు ఉంచుకోమని చెప్పండి. చూడు ఎంత ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతుంది. లాలీపాప్ అనగానే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కంప్యూటర్ సినిమా తప్పుడు గుర్తొచ్చినాయి మనకి. సరే, ఇక్కడ గొప్ప విషయం మీరు ఈ గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేను లాస్ట్ సెకండ్ లో నేను చెప్పడం. ఓకే వెరీ గుడ్. ఎగ్జాక్ట్ ఫీల్ అవుతుంది. ఓకే, బాగానే. చాక్లెట్. కిడ్స్ తినేది చాక్లెట్ అని చెప్పకూడదు. అంటే కిడ్స్ కి సంబంధించి చాక్లెట్ సంబంధించి చెప్పకూడదు. దీనిలో టాయ్స్ ఉంటాయి కాబట్టి టాయ్స్ అని కూడా చెప్పకూడదు. ఆఫ్ కోర్స్ దాని పేరు అసలు చెప్పకూడదు. బేసిక్ జాయ్ అంటేనే పేరు అంతే, ఇంకా వచ్చేస్తుంది. కిండర్ జాయ్ అంటే రెండు చెప్పకూడదు. అది జాయ్ అంటే తెలుగులో కానీ అవి కూడా చెప్పకూడదు. చాక్లెట్ సరే, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మీకు? ఐ నో 3 లాంగ్వేజ్. ఆ 3 లాంగ్వేజ్ లో చెప్పకూడదు. రాని లాంగ్వేజెస్ లో కూడా చెప్పకూడదు. కింద పెట్టండి. ఓకే, దిస్ ఇస్ హ్యారీ పాటర్ కిండర్ జాయ్. టైం స్టార్ట్ నౌ. చెప్పుకోండి. ఎగ్ విత్ సర్ప్రైజ్. ఎగ్ విత్ సర్ప్రైజ్. ఎగ్ విత్ సర్ప్రైజ్. ఎగ్. ఓకే, ఎగ్ సర్ప్రైజ్ ఉంటుంది దాంట్లో. ఏంటది? కిండర్ జాయ్. ఇక్కడ ఉండి He is not capable. I was the one who explained very clear. ఎగ్ ఏముంటది? సర్ప్రైజ్ అంతే. కోడి పిల్ల 100 చెప్పొచ్చు నేను చెప్పాలనుకుంటే. ఆలోచించి థింక్ చేసి చెప్పాను నేను. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో హ్యారీ పాటర్ నాకు అంత లేదు, చెప్పిన వాళ్ళకి తినేసిండి. చెప్పిన వాళ్ళకి 3 ఉన్నాయా? అది హ్యారీ పాటర్ రాయన్ హెర్మనీ. నాకు హ్యారీ పాటర్ కావాలి. ఇల్లు హ్యారీ పాటర్ రాసాడా?
గిఫ్ట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? కాబట్టి తినండి. ఐ వాంట్ దిస్ హోల్ థింగ్. మనం ఒక స్మెల్ చెప్పకూడదు, స్ప్రే చెప్పకూడదు. మార్నింగ్స్ స్నానం చేయనప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటివి కాదు. శీతాకాలం మనం వాడేది ఏంటి బాగా ఇలాంటి, ఓకేనా? పొద్దున్నే వాడేస్తాం ఇలాంటి. డేట్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇట్లాంటి. టైం స్టార్ట్స్ నౌ. మార్నింగ్ మీరు రెడీ అవుతారు కదా, అయిపోయింది. ఏంటంటే అదే చెప్పొద్దని చెప్పి అదేంటి అదే People, చెప్పి you're doing. స్ప్రే వాడ అయిపోయింది. సెట్ క్యాన్సిల్. సరే మరి ఏం చెప్పావు అసలు? 13 seconds లో ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్క నిమిషం అప్పుడు దిగు. అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? అయిపోయింది మ్యాటర్ అని. ఇదిగో ఇది గిఫ్ట్. వద్దు చూపించు. నేను చూడను, నేను చెప్పిందే వింటాను. అర్థమైందా? ఇప్పుడు నాకు అది పని స్ప్రే అది ఏంటిది? స్ప్రే, ఇది కదా పర్ఫ్యూమ్, బాడీ స్ప్రే. ఇది కదా ఇది. ఓకే మాకు తీసేసుకుని కావాల్సింది. అంటే వీళ్ళు జాలి కూర గుండెతో ఇచ్చేస్తారు. జాలి. నేనా? వాట్ వాజ్ యువర్ ఇంటర్ లైఫ్? ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది? అదొక చెప్పాలంటే ఒక ట్రామా, ట్విస్ట్లు, టర్న్లు, జలకులు అలాగ ఉంటది. సో నా ఇంటర్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ అలాగే జరిగింది. సేమ్ కార్పొరేట్ కాలేజీలో ఎలా ఉంటుందో తెలుసు కదా. పొద్దున్నే లేపుతారు, రుద్రమే, చేపను రుద్రం. మమ్మల్ని తొక్కేసేవారు. ఇలా పెట్టాలి తొక్కేవారు అనమాట. కిందకి లేేటప్పుడు తెల్లలేదు, పడుకున్న ఎప్పుడు లేదు, అసలు ఏం తెలిసింది కదా. ఇంటర్ లైఫ్ గురించి చెప్పాలంటే ఎంతైనా మాట్లాడచ్చు, టార్చర్ గురించి. అవును, కానీ ఆ టార్చర్ స్పెల్లింగ్ కూడా చెప్పకుండా తెలియకుండా మర్చిపోయేలాగా అన్అకాడమీ మాదాపూర్లో కాలేజ్ ఉంది తెలుసా? ఏంటి నిజమా? ఎస్, అన్అకాడమీ మాదాపూర్. ఇంటర్ అలా కూడా ఉంటుందా? చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది. యాక్చువల్గా టైం టేబుల్ అని తెలుసా? పొద్దున్న ఎక్కడైనా సరే 6 స్టార్ట్ అయిపోతుంది కదా క్లాస్లో అవన్నీ. సో వీళ్ళు 6 నుంచి 8 వరకు యోగా, బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రిపరేషన్. 8:30 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లక్కీ అన్నమాట, ఈ జనరేషన్ లక్కీ అనమాట. అంతే కదా మరి. సో 8:30కి స్టార్ట్ అయిన క్లాసులు మళ్ళీ 8:30కి ఎండ్ అయిపోతాయి. 8:30కి స్లీప్ ఇంకా మామూలుగా అయితే 10ంటికి పడుకోబెట్టారు మమ్మల్ని. 10:30, 11 ఎప్పుడైతే మాకు తెలిసింది కదా. సో అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనల్ని చెప్పేవారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా చెప్తున్నారు ఏంటి ఎవరిని అడిగేవాడు మనల్ని. లేదు చెప్పుకుంటూ పోవడమే. అంతే. ఇక్కడ అలా కదా, వారానికి ఒకసారి స్టూడెంట్ రివ్యూ ఇస్తాడు అనమాట. ఇవ్వచ్చు, ఆ సెషన్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటి, 2 వారాలకు ఒకసారి పేరెంట్స్ చేత కూడా రివ్యూ తీసుకుంటారు. ఇంకా దానికంటే ఏం కావాలి. సో కేర్ అనేది అలా ఉంటుంది అన్నట్టు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మరీ ఎంత కేర్లెస్ గా వదిలేసారు అనుకోండి, చదువు అయిపోవాలి. అసలు వాళ్ళు ఇంటర్ అన్నాక మనం చాలా వాటికి ప్రిపేర్ అవ్వాలి కదా. అందుకే ఇప్పుడు నీట్, యూజీ, నెక్స్ట్ ఐఐటి అండ్ జేఈ. సో వీటిలన్నిటికి కూడా 15 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అయితే చెప్పిస్తున్నారు అనమాట. సో నీకు అంతకు మించిన ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ దొరుకుద్ది? మన జేఎల్తో చెప్పేవారు, మన జేఎల్ ఉండేవారు. ఇక్కడ అలా కాదు. స్టడీ సంథింగ్ విచ్ యూ కెనాట్ మిస్ ఇన్ యువర్ లైఫ్. అది మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారో మీ లైఫ్ అంత బాగుంటుంది. ఇంటర్ అనేది టర్నింగ్ పాయింట్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ పాయింట్ ఇస్ టర్నింగ్ పాయింట్ అని అందరికీ తెలిసిందే. ఇంటర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రూషియల్ పాయింట్. ఇంటర్ మీకు స్ట్రెస్ ఫ్రీగా కావాలి అండ్ చాలా మంచి లెక్చరర్స్తో ఆన్ పాయింట్ సబ్జెక్ట్ కావాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ చెక్అవుట్ అన్అకాడమీ మాదాపూర్. ప్లేస్ గుర్తుపెట్టుకోండి, అన్అకాడమీ మాదాపూర్. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నామంటే వీ హ్యావ్ సీన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. నిజంగా మీకు వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి మేము ఇట్లా చెప్తున్నాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేట్స్. మీరు యూస్ చేయకూడని వర్డ్ ఆబ్వియస్లీ ప్లేట్ అని చెప్పకూడదు, యూటెన్సిల్స్ అని చెప్పకూడదు, ఫుడ్ అని చెప్పకూడదు, ఫుడ్ తింటాము, ఫుడ్ ఈటింగ్, యూటెన్సిల్స్ చెప్పకూడదు, ఫుడ్ తింటామని చెప్పకూడదు. దీనికి కనెక్టెడ్ యూటెన్సిల్స్ కూడా చెప్పకూడదు, కుకింగ్ అని కూడా చెప్పకూడదు. You got it? Yeah, I got it. చాలా తెలియదు. తింటాము అనేది కూడా చెప్పకూడదు, దీనిలో తింటాము. ఓకే done. సరే చూడు, వెంటనే చెప్తాడు. స్టార్ట్. మనము గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు డిస్కస్ చేసుకునేటప్పుడు వీ వాంట్ టు మేక్ దమ్ ఫీల్ లగ్జరీ. ఏంటిది, ఏం తీసుకుందాం అనుకున్నాం? ఇస్త్రీ పెట్టి కాదు, వీ వాంట్ టు మేక్ దమ్ ఫీల్ లగ్జరీ. దానికోసం ఎతికాము స్విగ్గీలో, దొరకలేదు మనకి. ఒక బేస్ అది పిజ్జా బేస్ కాదు. తగ్గిపోతే నీకు. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము దాని గురించి. ఏ ప్రోడక్ట్ అన్నా సరే ఆ బేస్లోనే పెడతాం మనం. ఇట్ కెన్ బి ఎనీథింగ్. గోల్డ్ కాదు, గోల్డ్ అన్నా సరే. ఫౌల్. గోల్డ్ తయారు చేసేటప్పుడు దేనిలో కరిగిస్తారు? ఫైర్ మీద ఏం పెడతారు? పంచభూతాలన్నీ. ఫైర్ మీద ఏం పెడతారు? గిన్నెని ప్లేట్. ఎగ్జాక్ట్. You got it. 3 hearts. డబుల్ హార్ట్స్ చెప్పాలి ఇది ఇలాగా. సో ఇదన్నమాట. జెబ్రోనిక్స్ అని వాడకూడదు.
స్పీకర్ వాడకూడదు, సౌండ్ సిస్టమ్ అని వాడు. నువ్వు అరవకూడదు ఫస్ట్. రోజు పాటలు వింటామని వాడకూడదు. మ్యూజిక్ మ్యూజిక్ రోజు మనం బాత్రూమ్ లో చేస్తాం. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ యాక్చువల్లీ. యా, నీ పాట కూడా పాడకూడదు. నీ పాట పాడి దీని గురించి చెప్పకూడదు. దీనికి డ్యాన్స్ చేస్తాం, డ్యాన్స్ 3 అని చెప్పి 30 చెప్తున్నారు తెలుసా. మా ఇష్టం చెప్తారు స్పేస్ గురించి. బ్లూటూత్ ఎఫ్ఎం అస్సలు వాడకూడదు. రైట్ రైట్ రైట్. ఏ చిన్నది అది అంత ఈజీ. సో ద టైమ్ స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేయి. గోల్డ్ అది టైం ఉంది 2 weeks. వేస్ట్ చేయండి. ఏం చేసావు మీరు చిన్నప్పుడు? టైం పెట్టావా? పెట్టండి. సరే కానీ సరే అది కాదు. ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వాలంటే మనం చేసే పని ఏంటి? నిద్రపోవడం. ఇంకోటి ప్లెజెంట్ గా ఏదో కాసేపు అలా రిలాక్స్ అవ్వాలి. మ్యూజిక్ వినడం, ఇయర్ ఫోన్స్, ఇంకోటి ఇయర్ ఫోన్స్, స్పీకర్. ఇలా చెప్పేది చెప్పాను నువ్వు. నేను నీకు ముందు చెప్పాను. మీరు 30 ఇచ్చి వాడకూడదు అని అన్నారు. 30 ఇవ్వడం నువ్వు చెప్పావంట. చల్లే ఓకే దా ఇచ్చేద్దాం దా. స్టార్ట్. మీరు తాగడానికి ఏమి ఇష్టపడతారు? వాటర్. మీరు చెప్తున్నారు కదా, అలా కాదు. చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది చెప్తే. అంటే నేను ఇష్టపడను కానీ జనరల్ గా తాగేది అయితే మేబీ లిక్కర్. అది కాదు నార్మల్ గా ఎవ్రీడే మార్నింగ్ కావాలి ఖచ్చితంగా అని ఉంటాయి కదా, ఏంటవి తాగడానికి? తాగడానికి పాలు, మిల్క్. ఓకే. ఇంకా దాంతోనే మిల్క్, ఇంకా కర్డ్, పెరుగు. పొద్దున తాగేది అందరూ ఎడిక్ట్ అయితే తాగుతారు కదా, మన పేరెంట్స్ కానీ ఏదో ఒకటి. పొద్దున అది టీనా? ఇంకా కాఫీ. సో అది చేసేటప్పుడు కొన్ని యూజ్ చేస్తారు కదా పరికరాలు. కాఫీ, వాటర్, మిల్క్, పరికరాలు మీన్స్ లైక్ షుగర్. మెషినరీ. అదే కెటిల్, బౌల్. అది అలా కాదు, అది మిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు. స్పూన్. ఇంకా ఎక్కువ మిక్స్ చేయడానికి మెషిన్ యూజ్ చేస్తారు. అవునవును. దాని పేరు మిక్స్ నేను చెప్పాను. హ్యాండ్ బ్లెండర్. దాని పేరేంటి? మినీ హ్యాండ్ బ్లెండర్. అలాగే అంటారు, మీకు అంత పేరు తెలియదు కానీ మినీ హ్యాండ్. కానీ పేరు చెప్పాలి. ఎందుకు యూజ్ చేస్తారు అది? అది ఎందుకు యూజ్ చేస్తారు? దాని యూసేజ్ బాగా అది క్రీమ్ లాగా బ్లెండ్ అవడానికి. క్రీమ్ ఏమంటారు? క్రీమ్ ఏమంటారు? కాఫీ. కాఫీ పైన క్రీమ్ ఏమంటారు? ఫోమ్ మేకర్. పైగా చెచ్చు. అంతే అంతే. ఫోమ్ ఇంకా పేరు అంటారు. మనకంత తెలీదే కాఫీ గురించి. 15 seconds ట్రై చేయి అట్లీస్ట్. అదే దాని మీద ఫోమ్ ఉంటది, ఆ మేకర్ అంతే కదా. అవును. సరే ఆ ఫోమ్ స్లాష్. ఓకే కమ్ ఆన్ చెప్పు 5 అంతే. ఇంకా చెప్పలేరు కానీ ఫ్రాతర్ అంట. ఫ్రాత్. కరెక్ట్. ఓకే మ్యాక్సిమం చాలా వరకు చెప్పినా సరే మా జాలిగుండే కాబట్టి మాది. మా కష్టాన్ని గుర్తించట్లేదు, ఏదో ఇళ్ళ జాలి వల్ల ఇచ్చేస్తున్నారు. సరే కానీ చాలా ట్రై చేశాడు రఘు. దీనికి అర్హుడు ఫ్రాతర్. మిల్క్ ఫ్రాతర్. సరే అత్యంత విలువైన వస్తువు మిల్క్ ఫ్రాత్ అని చెప్పినందుకు మన టీము గెలిచింది, ఘన విజయం సాధించింది. టీమ్ కెమిస్ట్రీ ఇస్ ఆల్వేస్ ఆన్ ద విన్. యా యాక్చువల్లీ టై అయ్యింది. గేమ్ విషయానికి వస్తే ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చింది మేము కాబట్టి ఆ రకంగా మేము గెలిచాము. ఎక్కువ గిఫ్ట్లు చెప్పింది వీళ్ళు కాబట్టి ఆ రకంగా వీళ్ళు గెలిచారు. సో టై అయిపోయినట్టే. ఇప్పుడు కూడా టై అయిపోయినట్టే. సబ్స్క్రైబర్స్ చెప్తారు విన్నర్ ఎవరు అనేది. ఒకవేళ సబ్స్క్రైబర్స్ చెప్పకపోతే మా ఎడిటర్ చెప్తాడు. ఇవన్నీ కంపెనీకి వెళ్ళిపోతాయి. పాడండి మళ్ళా. మీరు కనుక స్కాచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఒక గిఫ్ట్ వస్తుంది. శాంతా క్లాస్ పంపిస్తారనమాట. పంపిస్తాం మేము. వి గివ్ ద సైన్స్ టు యూనివర్స్ టు గివ్ ద గిఫ్ట్ టు యు ఇఫ్ యు సబ్స్క్రైబ్ టు క్లాసిక్ టీవీ. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయండి. మా క్లాసిక్ టీవీ నుంచి నిజంగానే గిఫ్ట్ తీసుకోండి. ఇంట్రెస్టింగ్ అండి, నిజంగా ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ కామెంట్. ఓకే డన్. ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇంట్రెస్ట్ తో వస్తుంది మీ దగ్గరికి. ఓకే ఓకే. సో సబ్స్క్రైబ్ టు క్లాసిక్ టీవీ.